ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడో తెలుసా? ఎందుకు మనిషిని దేవుడు సృష్టించాడంటే ఆ రోజు ఆదాముని దేవుడు సేవ చేయడానికి పిలిచాడు, ఇచ్చిన సేవను కాపాడుకుంటానికి పిలిచాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు 430 సంవత్సరాల నుంచి బానిసత్వం నడిపించాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే. వారి విడుదల ఆత్మ సంబంధమైన విడుదల, మన విడుదల ఆత్మ సంబంధమైన విడుదల. మన విడుదల ఎందుకో తెలుసా? చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటామండి. దేనికి కన్ఫ్యూజ్ అవుతుంది తెలుసా? దేవుడు నన్ను ఎందుకు విడిపించాడు? దేవుడు నన్ను ఎందుకు విడిపించాడండి? నేను ఆస్తులు సంపాదించుకుంటానికి కాదు, మంచి మంచి గృహాల్లో ఉండాలని కాదు. అవన్నీ మంచి దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు. దేవుడు నన్ను విడిపించింది ఎందుకంటే ఆయన ఆరాధించడానికి. మునుపు నాకు ఆరాధించడానికి స్వతంత్రత లేదు. మా భర్త ఒప్పుకోడు, మా భార్య ఒప్పుకోదు, మా తల్లిదండ్రులు ఒప్పుకోరు, నా బంధువులు ఒప్పుకోరు. కానీ ఎప్పుడైతే నేను దేవుని సన్నిధికి వచ్చానో, నా పాత జీవితాన్ని విడిచిపెట్టాను, ఈ రోజు నాకు స్వతంత్రత వచ్చింది. ఈ స్వతంత్రతలో ఏముందండి? దేవుణ్ణి ఆరాధించేటువంటి ఫ్రీడమ్ వచ్చింది నాకు.